వర్షాభావం వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అనుసరించి అన్ని పంటలకు మద్దతు ధరలు ప్రకటించి చట్టబద్ధత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి రాయంకల లక్ష్మణరావు, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు కౌలు రైతు సంఘ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మార్పు రావాలి, మార్పు కోరాలి అనే కార్యక్రమం సందర్భంగా రెండు సంఘాలు ఏలూరు జిల్లా సంస్థల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమానికి ఏపీ కౌలు రైతు సంఘ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ను వెంకట్రావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు, వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వల్లే మన రాష్ట్రంలో కూడా 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణాలను మాఫీ చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. పెరిగిన సాగు ఖర్చులకు అనుగుణంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి పంట రుణాలు ఇవ్వాలని, ఎలాంటి హామీలు లేకుండా కౌలు రైతులకు ఆర్బీఐ నిబంధనల ప్రకారం 2 లక్షల వరకు పంట రుణాలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు గత 3 సంవత్సరాల పంటల బీమా పరిహార బకాయిలు సుమారు 4,400 కోట్లను వెంటనే చెల్లించాలని, ఉచిత పంటల బీమా పథకాన్ని పునరుద్ధరించాలని వారు విజ్ఞప్తి చేశారు. వర్షాభావం వల్ల నష్టపోయిన రైతులకు గత 2 ఏళ్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు 1,200 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి రైతులకు ఇస్తున్న అన్ని కౌలు రైతులకు వర్తింప చేయాలని వారు కోరారు. ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు రైతులందరికీ సబ్సిడీకి అందించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. మొత్తం 25 డిమాండ్లతో వినతి పత్రాన్ని నాయకులు కలెక్టర్కు సమర్పించారు. రైతుల ధర్నా కార్యక్రమానికి ఏఐటీసీ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే, రైతు మరియు కౌలు రైతు సంఘాల నాయకులు కె ఆనందరావు, కూచిపూడి నాగేశ్వరరావు, పంతగాని తిరుపతిరావు, మల్లిపూడి రంగారావు, ఎస్ నాగార్జునరావు, కె రామకృష్ణ, చందమాల వెంకటరత్నం, మేటకోట్ల అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం వర్షాభావం వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, ఏవైతే 2014 ఎన్నికల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు సంబంధించి స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేసి అన్ని పంటలకి గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు. గడిచిన 12 సంవత్సరాల కాలంలో అది అమలు చేయలేదు. తక్షణమే ఆ గిట్టుబాటు ధర కల్పించే హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కౌలు రైతులకు సంబంధించి కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, గుర్తింపు కార్డు ఇచ్చిన కౌలు రైతులను కూడా సాధారణ రైతులకి ఏవైతే రాయితీలు ఉన్నాయో ఆ రాయితీలన్నీ కూడా కౌలు రైతులు కూడా వర్తింపు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రైతులకు సంబంధించి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు రైతులకి కౌలు రైతులకి సబ్సిడీ మీద అందించాలని చెప్పి కోరుతున్నాం. రైతులకు సంబంధించి ఏవైతే పంటల బీమా పథకం ఉందో ఈ సంవత్సరం వర్షాభావం వల్ల పంటలు లేని రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వమే ఆ పంటల బీమా పథకం సంబంధించిన ప్రీమియంని చెల్లించాలని చెప్పి కోరుతున్నాం. ఈ విధంగా రైతాంగ సమస్యల మీద ఈరోజు కలెక్టరేట్ దగ్గర, ఆర్డీఓ దగ్గర ఈ యొక్క నిరసన కార్యక్రమం చేపట్టి రిప్రజెంటేటివ్ అధికారి కూడా జరుగుతుంది. ప్రధాన డిమాండ్లు 25 ఉన్నాయి. 25 డిమాండ్లని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఆ సమస్యల డిమాండ్ల పరిష్కారానికి కూరుకోవాలని, తద్వారా రైతాంగానికి న్యాయం చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున రైతాంగం రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వంగా ఆందోళన చేస్తారని హెచ్చరిక చేస్తున్నాం. ఈ రోజున ఈ కార్యక్రమం కలెక్టరేట్ల దగ్గర, ఆర్డీఓ ఆఫీసుల దగ్గర కూడా వినతి పత్రాలు, అర్జీలు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాలసీలో రైతు సంఘం తరఫు నుంచి కూడా ప్రతి కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా నడుస్తుంది. దీని సందర్భంగానే ఆ భాగంగానే ఈరోజు రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు తెలియజేసుకుంటూ 25 డిమాండ్లతోటి మేము ఇవాళ కలెక్టర్ గారికి అర్జీ ఇవ్వబోతున్నాం. ఆ 25 డిమాండ్లు కూడా పరిశీలించి ప్రభుత్వానికి పంపించి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పరిధిలో కానీ, రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో కానీ కావాల్సినటువంటి రైతుకు కావాల్సినటువంటి సదుపాయాలు ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పి కోరుతున్నాం.